హాయ్ అండి, వెల్కమ్ టు సిఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి నాయకనగూడెం దగ్గర అండి, పాలయ దగ్గర నాయకనగూడెం, సూర్యాపేట రోడ్డుకి. సో ఇది ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్డు ఉంది కదా, హైవే, కొత్త హైవే. ఆ హైవేకి ఊరికి మధ్యలో ఉంటుందండి. నాయకనగూడెం ఇళ్ళని ఆనుకునే ఉంటుందండి, ఊర్లోనే ఉంటుంది. కొత్త హైవేకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్. అక్కడ మీకు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది ఫంక్షన్ హాల్. దాని బ్యాక్ సైడ్ తాటి చెట్టు ఉంది కదా దాని పక్కన. సో అదండి ల్యాండ్. సో హైవే నుంచి విజన్ ఇది. సో ఇది టోటల్ వచ్చేసి ఎకరం 16 గుంటలు ఉందండి. ఎకరన్నరకి కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఇది కనిపించే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వచ్చేసి నాయకనగూడెం ఊర్లో నుంచి కోదాడ వెళ్ళే హైవే అండి అది. సో ఆ రోడ్డు ఫేసింగే ఉంటుంది. అది 100 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు ఫేసింగే ఉంటుందండి. కనిపించేదండి ల్యాండ్. ఈ ల్యాండ్ ఇటు హౌసెస్ కి దగ్గర ఉంటుంది, అటు నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఇంకా కోదాడ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది కొనిపెట్టుకున్న ఫ్యూచర్ లో మంచి అప్రిసియేషన్ వస్తుందండి. వెంచర్ కూడా వర్కౌట్ అవుతుందండి. దీని బ్యాక్ సైడ్ కనిపించే వాల్ ఉంది కదా లాంగ్ లో, సో అది కూడా వెంచరే అండి ఆల్రెడీ. సో ఇది కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన సూర్యాపేటకు వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుందండి ల్యాండ్ దగ్గర నుంచి. ఖమ్మంకి వచ్చేసి 29 కిలోమీటర్స్ ఉంటుంది. కోదాడకు వచ్చేసి 28 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది టోటల్ వచ్చేసి ఎకరం 16 గుంటలు అండి, ఎకరంన్నర కంటే కొంచెం తక్కువ. సో దీని రేట్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారండి ఎకరం, 90 lakhs పర్ ఎకర్, స్లైట్లీ నెగోషియబుల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయితే టైటిల్లో కంపల్సరీ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తుంది, గమనించండి. ప్రతి వీడియోలో రేట్ కంపల్సరీ మెన్షన్ చేస్తా అండి. సో మీరు వీడియో పూర్తిగా చూడలేకపోయినా వీడియో మొత్తం స్కిప్ చేసి లాస్ట్ ఒక 5 seconds చూడండి, అక్కడ రేట్ కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటుందండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.